తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే మరొక దినము వాక్యాన్ని వివరించడానికి మరలా సమయాన్ని నాకు ఇచ్చిన ఆ దేవాది దేవునికే మరొక పర్యాయము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. ఈ దినము మనం ఆలోచన చేస్తున్నటువంటి అంశము అబ్రహాముతో ముడిపడిన లోతును గూర్చి లోతుగా నేర్చుకుందాం. అబ్రహాము గారితో ముడిపడిన లోతును గూర్చి లోతుగా నేర్చుకుందామండి. మన అంశము లోతును గూర్చి నేర్చుకోబోతున్నాం. ఓకేనండి. అసలు లోతును గూర్చి నేర్చుకోవాలంటే లోతు తల్లిదండ్రులు ఎవరు, తాతగారు ఎవరు అనేది మనకు తెలియాలి. ఆయనది ఏ ఊరు, ఎక్కడ నివసించారు, నివసించినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనము తెలుసుకుంటే లోతును గూర్చి ఇంకా మనకి పూర్తి సమాచారం తెలుస్తుందండి. ఉదాహరణకు చెప్పాలి అని ఆలోచన చేస్తే లోతు గారి ఎవరిని గురించి తెలుసుకోవాలండి? తల్లిదండ్రులను గురించి. ఇది లోతు వంశావళ, లోతు తాతగారి వంశావళ అంటే లోతు తాతగారి వంశావళిని గురించి తెలుసుకోవాలి. అవునండి. అయితే లోతు తాతగారు ఎవరు అనేది ఆలోచన చేస్తే పితరుల యుగంలో ఆ లోతు తాతగారు ఎవరు, ఆయన ద్వారా ఎలా వచ్చారు, తన కుమారుడు ఎలా పుట్టారు, ఎవరి కుమారుడు లోతు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేయబోతున్నాం. చూద్దామండి. ఆదికాండ గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనం చూస్తే తేరాహు వంశావళి ఇది. తేరాహు అబ్రామును, నాహోరును, ఆరానును కనెను. తేరాహు గారు ఎంతమందిని కన్నారంటండి? ముగ్గురు మగపిల్లలు. ఓకేనండి. ఈ ముగ్గురు మగపిల్లల గురించి ఆలోచన చేస్తే మొదటి వాడు అబ్రహాము, రెండవ వాడు నాహోరు, మూడవ వ్యక్తి ఆరాను. ఆరాను గారి గురించి ఏమని ఉంటుంది అని అంటే చదవండి. ఆరాను లోతును కనెను. ఇప్పుడు లోతు గారి తండ్రి ఎవరో మనకు తెలిసారండి. లోతు గారి తండ్రి ఎవరు? ఆరాను. లోతు గారి పెదనాన్న ఎవరు? చిన్న పెదనాన్న గారు ఎవరు? నాహోరు గారు. తాతగారు ఎవరు అని అంటే తేరాహు. అవునండి. లోతు గారు తండ్రి ఆరాను అనే విషయం మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ఏం జరిగిందో చూద్దాం. ఆరాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరనే పట్టణములో తన తండ్రి అయిన తేరాహు కంటే ముందుగా మృతి పొందెను. ఎవరికంటే అంటే లోతు తండ్రి గారంట తన తాతగారి కంటే ముందే మృతి పొందాడంటండి. మృతి పొందక ముందు ఏం జరిగింది అని ఆలోచన చేస్తే లోతును కన్నాడండి. ఎవరు? ఆరాను గారు. అవునండి. తన తండ్రి కంటే ముందే చనిపోయాడు. ఇంకా తేరాహు గారికి ఎంతమంది కుమారులు ఉన్నారండి? 2 కుమారులు ఉన్నారు. వారు ఎక్కడ ఉంటున్నారు అనుకున్నారు? చదవండి. అబ్రామును 28వ వచనంలో ఉంది. ఆరాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో, అంటే వారి ఊరేదంటే కల్దీల ఊరనే పట్టణం. అవునా అండి. అయితే ఇక్కడ ఎవరు చనిపోయారు అని అంటే లోతు గారి తండ్రి చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇంకెవరున్నారండి? మొదటి కుమారుడైనటువంటి అబ్రహాం ఉన్నాడు, రెండవ కుమారుడైనటువంటి నాహోర్ ఉన్నాడు. తర్వాత భౌగోళికంగా చూస్తే ఆ ఊరికండి మంచి భూమికి మంచి గిరాకీ ఉంది. వర్తకం కూడా బాగా జరుగుతుందండి. అక్కడ వర్తకం బాగా జరుగుతుంది. ప్రియ దేవుని వారలారా, ఇప్పుడు లోతు గారికి 2 పెదనాన్నలు, తాతయ్య గారు ఉన్నారు. తాతగారు కూడా ఏమయ్యారు అని అంటే 32వ వచనం చదవండి. తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరాహు చదవండి. ఆరానులో మృతి పొందెను. అవునండి. తేరాహు ఆరానులో మృతి పొందెను. ఇప్పుడు ఇంకా ఎంతమంది ఉన్నారు లోతు గారికి అని అంటే 2 పెదనాన్నలు ఉన్నారండి. అవునా అండి. పెద్దమ్మలు ఉన్నారు, కానీ పెదనాన్నలు మాత్రమే మనం తీసుకుంటున్నాం. అయితే వీరు వృత్తి ఏమిటి అని ఆలోచన చేస్తే
వీరు వృత్తి అండి, వ్యాపారం. వీరంతా విగ్రహాలు ఏవో అమ్మేవారు అని చరిత్ర గ్రంథాలు చెప్తాయి. సరే, ఇంకా చూస్తే వీరు ఎక్కడ ఉన్నారు, అక్కడ ప్రదేశ పరిస్థితి ఏమిటి అని అంటే వీరు ఏ దేవుడిని పూజించేవారు అనేది చూద్దామండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు యూఫ్రటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఎవరండి వీరు? తేరాహు కుమారులు. ఏం చేస్తున్నారు అని అంటే ఇతర దేవతలను పూజిస్తున్నారు. అవునండి, ఇతర దేవతలను పూజిస్తున్నారు. ఇతర దేవతలను పూజించేటప్పుడు అబ్రహాము గారు ఏమనుకుంటున్నారు అని అంటే, మనం చేసిన వాటిని మనం పూజిస్తున్నాం, ఇవి మనమే కదా తయారు చేసాము అని అనుకుంటున్నాడండి. ఇంకా ఏదో సత్యం ఉందని అనుకుంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో అబ్రహాము గారిని దేవుడు పిలిచాడండి. దేవుడు పిలిచాడు. చూడండి, ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందామండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు పోయి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయుదును అని చెప్పి నీవు ఆశీర్వాదముగా నుందువు. ఇదంతా ఓకే కదండి. అప్పుడు నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాను అని చెప్పిన తర్వాత 4వ వచనం చదివితే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాంతో ఏమని చెప్పాడంటే, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోతే నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. అప్పటికి అబ్రహాం గారికి పిల్లలు లేరండి. అవునండి, ఇసుక రేణువులు అంత గొప్ప జనం చేస్తానంటున్నాడు. నువ్వు వెళ్ళిన కాడ నిన్ను దీవిస్తానంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడండి ఆ మాట? అబ్రహాముతో చెబుతున్నాడు. ఇది అబ్రహాముకి సంబంధించిందా, లోతుకి సంబంధించిందా? మన పాఠం ఎవరి గురించి నేర్చుకుంటున్నామండి? లోతు గారి గురించి. అందుకనే మన పాఠానికి ఏం పేరు పెట్టాము అని అంటే, అబ్రహాముతో ముడిపడిన లోతు గారిని గురించి లోతుగా నేర్చుకుందాం అనే పాఠం పేరు పెట్టామండి. ఇప్పుడు 4వ వచనం చూస్తే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడుగలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును ఆరానులో తానును వారు అర్జించిన యావదాస్తిని, తానును వారు అర్జించిన, తానెవరు వారెవరంటే తానేమో అబ్రహాము గారు, వారంటే ఇద్దరు కలిపి. ఎవరండి? లోతు తండ్రి తర్వాత అబ్రహాము గారు, లోతు తండ్రి తర్వాత లోతుకు వచ్చింది కాబట్టి వారిద్దరూ కలిపి వారు సంపాదించిన సమస్తమైన వారిని కూడా తీసుకుని అబ్రహాముని దేవుడు పిలుస్తుంటే అబ్రహాము గారితో వెళ్తున్నాడండి. ఈ పాఠాన్ని ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాయింట్ పెట్టాలనుకుంటున్నాను. ఏమిటి అని అంటే, కల్దీయుల దేశములో ఉన్నప్పుడు అబ్రహాముని నమ్మి వచ్చిన లోతు, కల్దీయుల దేశంలో ఉన్నప్పుడు పెద్ద పెదనాన్న గారైనటువంటి చిన్న పెదనాన్న ఎవరండి? నాహోరుని ఎందుకు నమ్మలేదు? పెద్ద పెదనాన్ననే ఎందుకు నమ్మాడు లోతు గారు? అబ్రహాముని దేవుడు పిలిస్తే వచ్చేసాడండి. ఈ పిలిచిన పిలుపు అబ్రహాము గారికి అయితే, అబ్రహాము వంశాన్ని దీవిస్తాను అని అంటే
ఇక్కడ లోతు గారు కూడా వచ్చేసారండి. లోతు గారు కూడా వచ్చేసారు ప్రియ దేవుని వారలారా. ఇంకా మనం ముందుకు కొనసాగినట్లయితే ఇప్పుడు ఎవరు వచ్చారంటే అబ్రహాముతో పాటు లోతు వచ్చేసాడు. ఎవరిని నమ్మి వచ్చాడు అని అంటే కల్దీయుల దేశంలో ఉన్నప్పుడు లోతు అబ్రహాము గారిని నమ్మి వచ్చినటువంటి లోతు అనే పాయింట్ పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక రెఫరెన్స్ చూసాము, మరొక రెఫరెన్స్ కూడా చూద్దాము. ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే, అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా నున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళాను. ఎవరిని వెంట పెట్టుకుని వెళ్తున్నాడండి? లోతును కూడా తీసుకెళ్తున్నాడు. ఇది లోతుకి సంబంధం ఉందా ఈ వాగ్దానం అంటే? సంబంధం లేదండి. దేవుడు అబ్రహాం గారికి చేశాడు. సంబంధం లేదని ఎందుకు అంటున్నాము అని అంటే, పితరుల యుగంలో ఒక వ్యక్తిని తీసుకుంటే దేవుడు ఆ ఒక వ్యక్తికి, కొంతమంది సమూహాన్ని తీసుకుంటే కొంతమంది సమూహానికి అలా వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం గురించి ఎవరిని అడిగినా ఇది ఎవరికి సంబంధించిన వాగ్దానం అంటే అందరూ ఏ సేవకుడైనా చెప్పే ఈ వాగ్దానం ఎవరి గురించి అని చెప్తారండి? అబ్రహాము గారి గురించి అనే చెబుతారు. అవునా కదండి? వాస్తవమా కాదా ఆలోచన చేయాలి ప్రియ దేవుని వారులారా. ఇంకా మనము ముందుకు కొనసాగితే క్రొత్త నిబంధనల్లో అయితే అందరికీ కల్పించాడండి వాగ్దానాలు. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 39వ వచనాన్ని చూద్దాం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన సరిపోతుందండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకి దూరస్తులందరికీ. దూరస్తులు అంటే ఎవరు అని అంటే అన్యులకు కూడా అని అర్థం అండి. మీకు మీ పిల్లలకి ప్లస్ దూరస్తులందరికీ. కానీ ముందు చూసిన వాగ్దానం ఎవరికండి? ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయంలో చూసింది, ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయంలో చూసిన వాగ్దానం అబ్రహాముకు సంబంధించింది. అబ్రహాము గారు కల్దీయుల దేశాన్ని వదిలిపెట్టి వచ్చేస్తూ ఉంటే అబ్రహాము గారితో వచ్చేసాడండి లోతు. ఎంత మంచి మనసన్ని! వేరొక పెదనాన్న ఉన్నాడు, కానీ ఆయనను నమ్మి అక్కడ ఎందుకు ఉండిపోలేదు? సొంత ప్రాంతంలో ఎందుకు ఉండిపోలేదు? ఈయన నమ్మి ఎందుకు వచ్చాడు అనేది ఆలోచన చేయాలి ప్రియ దేవుని వారులారా. వీరు వచ్చిన తర్వాత వీరు వచ్చిన ప్రాంతంలో పరిస్థితిని చూద్దాం, ఎలా ఉంది అనేది చూద్దాం. ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయము 2 నుంచి 8 వచనాల వరకు చూద్దామండి. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును ఆయికిని మధ్య, అవును అవును తాను మొదట బలిపీఠము కట్టిన చోటున చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలలేదంటండి. వెళ్ళిన ప్రదేశం ఎలా ఉందండి? కల్దీల ఊరనే పట్టణం నుండి వచ్చేశారు. వచ్చిన తర్వాత ఎక్కడికి రావాలో వచ్చారు. వచ్చిన ప్రాంతములో వారు కలిసి నివసించడానికంటండి ప్రదేశం సరిపోవట్లేదంట. సరిపోనప్పుడు పరిస్థితి ఏం జరిగింది అని అంటే, ఈయన పశువుల కాపర్లకి ఆయన పశువుల కాపర్లకి గొడవ వచ్చింది. ఈ సంగతులన్నీ మీకు తెలుసండి. గొడవ వచ్చిన తర్వాత అబ్రహాం గారు అంటారు, మనము బంధువులం, మనకి గొడవ రాకూడదు, ఇక్కడే ఉంటే గొడవ వచ్చేస్తుంది. అబ్రహాము గారు పెద్ద వ్యక్తి కనుక చెబుతున్నారండి, పెదనాన్నగా చెబుతున్నాడు ఆయన లోతు గారికి. అంటే ఈయన అబ్రహాము చెప్పిన మాట వింటాడని, నువ్వో ప్రదేశంలో ఉందాం, నేను ఒక ప్రదేశంలో ఉంటా, నువ్వు కన్నులెత్తి చూడు, నువ్వు ఎక్కడ ఉంటానంటే నేను దానికి ఆపోజిట్గా ఉంటాను అనుకున్నారు తప్ప, ఎవరైనా విడిపోయేటప్పుడు ఎంత మంచి సత్సంబాలతో విడిపోతారండి? విడిపోరు, ఏదో గొడవలు పెట్టుకుని విడిపోతారు. కానీ గొడవ జరిగే సమయంలో వీరిద్దరి ఆలోచన ఎలా ఉందండి? మంచిగా వేరుగా ఉండాలనుకున్నారు. అవునండి?
వేరుగా ఉన్నప్పుడు ఏం జరిగింది అని ఆలోచన చేస్తే అబ్రహాం ఏమో కనాను దేశంలో ఉన్నాడండి. చూద్దారండి, ఆ వచనాన్ని కూడా చూస్తారా? ఇదే ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం. అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపరముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకుని. ఇప్పుడు అబ్రహాం ఎక్కడ ఉన్నాడంటే కనానులో ఉన్నాడు. ఈ లోతు గారు ఎక్కడ ఉన్నాడంటే ఆ పట్టణపు పై ప్రదేశములలో ఉన్న సొదొమ దగ్గర ఆయన గుడారం వేసుకుని ఉన్నాడు. గుడారం వేసుకున్నటువంటి ప్రదేశంలో మనుషుల స్థితి ఎలా ఉంది అనేది తర్వాత వచనం చదవండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత ఇప్పుడు అబ్రహాం గారితో చెప్తాడు, నువ్వు ఎక్కడ నీ కళ్ళెత్తి చూడు, ఎక్కడ ఉండాలో ఉండు, నువ్వు ఎక్కడ ఉంటావో ఆ దేశాన్ని నీ సంతతి వారికి ఇస్తాను అని చెప్పి అబ్రహాం గారికి దేవుడు చెప్తాడు. ఇప్పుడు లోతు గారు ఎక్కడ ఉన్నారని మనము చెప్పుకునే దానిలో మెయిన్ పర్సన్ ఎవరు అనంటే లోతు గారు. లోతు గారు ఎక్కడ ఉన్నారు అనంటే సొదొమలో ఉన్నారండి. సొదొమలో మనుషులు ఎలా ఉన్నారు అనంటే బహు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు. ప్రియ దేవుని వారులారా, అటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి లోతు గారి పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఆలోచన చూస్తే, లోతు గారు ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు సొదొమలో ఉన్నారు. సొదొమలో ఉంటే ఆ సొదొమలో ఉన్నటువంటి ప్రాంతాలలో 2 గ్రూపుల రాజులు ఉన్నారండి. 2 గ్రూపులు. ఒకరేమో 4 రాజులు కలిపి ఒక గ్రూపు, 5 రాజులు కలిపి ఒక గ్రూపు. ఇది 14వ అధ్యాయం 1వ వచనం దగ్గర చూస్తాం మనం. అయితే ఈ రాజులకి ఆ రాజులకి యుద్ధం జరుగుతుందండి. 4 రాజులు 5 రాజులు అనేది కూడా చూస్తారా? ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం చదవండి. అనగా ఏలాము రాజైన కదర్లో యోమేరు, గోయీలు రాజైన తేదాలు, సీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన ఆర్యోకు అను 4 ఆ 5 రాజులు యుద్ధము చేశారు. 5 రాజులు 4 రాజులు ఎక్కడున్నారు? ఈ 14వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి చూపించాను కదండి. వీరికి ఏం జరిగిందంటండి? యుద్ధము జరిగింది. 4 రాజులేమో 5 రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు 5 రాజులు ఓడిపోయారండి. 5 రాజులు ఓడిపోయారు. ఎక్కువ మంది ఉన్న రాజులు ఓడిపోయారు. 4 రాజులు ఉన్నవారు గెలిచారు. 5 రాజులు ఉన్న వారిలో ఇప్పుడు ఎవరున్నారు అనంటే లోతున్న ప్రదేశంలో రాజు కూడా 5 రాజుల్లో ఒక రాజు అండి, సొదొమ రాజు. చదవండి ఇంకా. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలను ఉండెను. సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయి, శేషించిన వారంటే మిగిలిన 3 రాజులు కూడా ఎక్కడికి పారిపోయారు అని అంటే కొండకు పారిపోయిరి. అప్పుడు వారు ఎవరండి? అప్పుడు వారు అని అంటే 4 రాజులు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఈ రాజుల ఆస్తి ప్లస్ యావత్తును వారి భోజన, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఆ దేశంలో సొదొమలో ఉన్న యావత్ ఆస్తిని మిగిలిన 5 దేశాల్లో కూడా అంతేనండి. ఆ సొదొమ ప్రాంతంలో గొమొర్రా ప్రాంతంలో ఉన్న యావత్ ఆస్తిని ప్లస్ ఇంకా ఇప్పుడు సొదొమలో ఎవరున్నారండి? అబ్రహాముతో వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు కదండి లోతు గారు. ఎక్కడున్నారు ఆయన? సొదొమలో ఉన్నారు. ఇప్పుడు సొదొమలో ఎవరు దోచుకుంటున్నారు అని అంటే గెలిచిన రాజులు సొదొమ ప్రాంతాన్ని దోచుకుంటున్నారు. అవునండి, దోచుకుంటే అక్కడ ఎవరున్నారు అని అంటే లోతు గారు ఉన్నారు. లోతు గారిని, లోతు భార్యను, లోతు పిల్లలను, అతనికి కలిగిన ఆస్తిని, అతని పనివారిని కూడా వారు కొల్ల పెట్టుకుపోయారండి. కొల్ల పెట్టుకుపోతే వారిలో నుండి ఒక అతను తప్పించుకొని వచ్చి
తప్పించుకుని వచ్చినటువంటి వ్యక్తి ఎవరికి చెప్పాడు అని అంటే 12వ వచనం చదవండి. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి అబ్రహాముతో తెలియజేస్తాడండి. అక్కడ అబ్రహాము గారు తన ఎంత పెరిగినటువంటి నేర్చుకున్నటువంటి ఈయన దగ్గర దాసులు ఉన్నారు కదండి, వారిని ఒక 318 మందిని కూడా తీసుకువెళతాడండి ఆయన. ఇంకా అక్కడ ఎవరున్నారు అని అంటే ఆయనతో పాటు ఎస్కోలు సహోదరులను, ఆనేరు సహోదరుడునైన మామ్రే అను అమ్మోరీని ఏలోము వనములో కాపురం ఉండేను, వీరు కూడా ఉన్నారండి. అయితే ఇప్పుడు ఈ 318 మందిని తీసుకెళ్ళి ఎంతమంది రాజుల్ని ఆయన గెలిచాడు అనుకున్నారు అబ్రహాము గారు? 4 రాజుల్ని గెలుస్తాడండి. 5 రాజులు ఓడిపోయారు, 4 రాజులు ఈ సొమ్మంతటిని కొల్లపెట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అబ్రహాము గారు వెళ్ళి వారిని గెలిచి, ఎంతమంది రాజుల్ని గెలిచి ఎవరి ఆస్తిని వారికి తెచ్చేస్తున్నారు, వారితో పాటు ఎవరిని తీసుకొస్తున్నారు అని అంటే ఎవరిని తీసుకొస్తున్నారండి? లోతును కూడా తీసుకొచ్చేసారండి అబ్రహాము గారు. తీసుకొచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి సొదొమ రాజు అంటాడు అబ్రహాము గారితో, 21వ వచనం చదవండి. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి, ఎవరితో చెప్తున్నాడంటే ఆ రాజు అబ్రహాము గారితో చెబుతున్నాడండి, మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రహాముని ధనవంతునిగా చేశానని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారునైనను నీ వాటిలో ఏదైనా తీసుకోనన్నాడని. ఇప్పుడు మన పాఠం ఎలా ఉందంటే, నేను లోతుల గురించి చెప్తానన్నాను కానీ అబ్రహాం గురించి వస్తుంది ఏంటి అని అనుకోవచ్చు మనం. కానీ నేను పాఠం పేరేం చెప్పానండి? అబ్రహాముతో ముడిపడిన లోతును గూర్చి లోతుగా. అవునండి. ఇప్పుడు అబ్రహామును చూస్తూ పెరుగుతున్నటువంటి లోతు ఇప్పుడు అబ్రహాము గారు నాకు ఆస్తి వద్దన్నారు కదండి, తర్వాత తీసుకునే అవకాశం ఎవరికి ఉంది? లోతుకు ఉంది. అవునా కదండి? కానీ లోతు తీసుకున్నాడండి? తీసుకోలేదండి. లోతు మనసు ఎంత మంచిదండి, ఆలోచిస్తున్నారండి. మొదటి దానిలో మనము చూస్తే మొదటి పాయింట్కి నీతి ఏంటంటే, ఎక్కడ పెరుగుతున్నారండి వీరు? కల్దీల ఊరనే పట్టణంలో ఉన్నారు. అయితే ఎక్కడికి వచ్చారు అని అంటే దేవుడు పిలిచినటువంటి కనాను భూభాగంలోకి వచ్చేసారు. అవునా అండి? వీరు రాకముందు భౌగోళికంగా వీరి పరిస్థితి బాగుంది, లోతుది బాగుంది, అబ్రహాముది బాగుంది. అవునండి. బాగున్నప్పుడు మేము ఎక్కడ నుండి రాము అనే మాట అన్నారండి వారు. అదే నీతి అండి వాళ్ళది. అవునండి కదా? ఆలోచన చేయాలి. అక్కడ మంచి వ్యాపారం ఉంది, వాటిని అన్నిటినీ వదిలిపెట్టి వచ్చారు. దేవుడు పిలిస్తే నీకు ఎన్నున్నా వదిలిపెట్టి వచ్చేయాలి. అలెగ్జాండర్ రాజు ప్రపంచాన్ని జయించాడంట, కానీ ఆయన చనిపోయి పెట్టెలో పెట్టినప్పుడు నా చేతులు బయటికి పెట్టండి అన్నాడంట. ఎందుకు అని అంటే నేను ఏమీ తీసుకెళ్ళట్లేదు. అవునండి. వీరు కూడా అదే మనసు ఉందండి వీరికి, ఏమీ తీసుకెళ్ళమనే సంగతి తెలిసి వీళ్ళకి. ఇంకా మనం ముందుకు కొనసాగితే ప్రియ దేవుని వారులారా, ఇప్పుడు వేరైపోయిన తర్వాత లోతుకు వచ్చిన ఇబ్బందిని చూసినటువంటి అబ్రహాము వీరిని విడిపించిన తర్వాత ఆస్తి ఇస్తూ ఉంటే వద్దన్నాడు. అదే మనసు కలిగినటువంటి లోతు గారు తీసుకున్నారా అని అంటే లోతు గారు ఏం తీసుకోలేదండి అక్కడ ఆస్తి. అవునా కదండి? ఆలోచన చేయాలి ప్రియ దేవుని వారులారా. ఇప్పుడు మొదటి పాయింట్కి ఏం చెప్పుకున్నామండి మనం? కల్దీయుల దేశములో ఉన్నప్పుడు అబ్రహాముని నమ్మి వచ్చిన లోతు ఇప్పుడు సొదొమలకి వచ్చిన తర్వాత పెదనాన్న నమ్మిన దేవుణ్ణి నమ్మిన లోతు. దేవుణ్ణి నమ్మిన లోతు అండి. సొదొమలోకి వచ్చిన తర్వాత చెరపట్టిపడిన తర్వాత ఇప్పుడు చెరపట్టబడింది ఎంతమంది రాజులు చెరపట్టుకున్నారండి వీళ్ళని? 4 రాజులు. అవునా అండి?
ఎన్ని ప్రాంతాల వారిని చెరగొట్టుకున్నారండి? 5 రాజులకు సంబంధించినటువంటి జనాన్ని, ఆస్తిని చెరగొట్టున్నారు. అంటే ఎంతమంది వచ్చి ఉంటారండి వాళ్ళు? కానీ ఇప్పుడు అబ్రహాము ఎంతమందిని తీసుకెళ్ళి వారిని విడిపించాడు అని అంటే 318 మందిని తీసుకుని వెళ్ళి విడిపించాడు. విడిపించినప్పుడు ఇప్పుడు లోతు గారికి మన పాయింట్, రెండో పాయింట్లోకి వచ్చాం. ఏం పాయింట్ అండి అది? సొదొమలోకి వచ్చిన తర్వాత పెదనాన్న నమ్మిన దేవుణ్ణి నమ్మిన లోతు ఇప్పటి నుంచి ఇంకా దేవుణ్ణి నమ్ముతున్నాడని. ఎలా ఉంది పరిస్థితి అని ఆలోచన చేస్తే ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయంలో, ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయంలో అబ్రహాము గారు సింధూర వనం అనే ఏరియాలో ఉన్నప్పుడు దేవదూతలు వస్తూ ఉంటారండి. ఇక్కడ 3 ఒక చోట, 2 ఒక చోట ఉంటుంది. ఇప్పుడు అది మన అంశం కాదు. కానీ అబ్రహాము గారు ఆ వచ్చే దేవదూతలతో ఏమంటారండి? దేవదూతలని అబ్రహాము గారికి తెలియనప్పటికీ కూడా వారిని ఏమంటాడు అని అంటే, అయ్యలారా మీరు మా ఇంటికి వచ్చి మీరు చేతులు కాళ్ళు కడుక్కొని మేము పెట్టిన ఆహారం భుజించండి, మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వారిని బలవంతం చేసి వారి ఇంటికి తీసుకెళ్తాడండి. తీసుకెళ్ళి ఒక పశువును వధించి వారికి ఆహారం పెడతారు, ఆహారం సిద్ధపరుస్తారు, తింటారు. అప్పుడు దేవుడండి అబ్రహాము గారికి అసలు ఈ దేవదూతలు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని చెప్పాలనుకుంటాడండి. ఈ దేవదూతలు వచ్చిన తర్వాత, ఈ దేవదూతల ఆహారం తిన్న తర్వాత దేవదూతలు అబ్రహాము గారితో ఏం చెబుతారు అని అంటే, మీదటికి ఒక సమయానికి వస్తాను, అప్పటికి నీకు పిల్లాడు పుడతాడు అని చెప్తారండి. అవునండి. ఇప్పుడు అబ్రహాము గారు ఆహారం పెట్టడాన్ని బట్టి అబ్రహాము గారికి ఏమొచ్చిందండి? ఆతిథ్యం ఇవ్వడాన్ని బట్టి పిల్లలు, కుమారుడు పుడతాడు అనే విషయం తెలిసింది. కానీ అబ్రహాము గారికి వచ్చింది దేవదూతలు అనే విషయం తెలియదు. ఇప్పుడు మనం ఏ పాయింట్లో ఉన్నాము అని అంటే, సొదొమ వచ్చిన తర్వాత అబ్రహాము నమ్మిన దేవుణ్ణి నమ్మినటువంటి లోతు అన్నాం కదండి. ఈ లోతు గారి గురించి వెళ్ళేదానికంటే ముందుగా అబ్రహాము గారికి దేవుడు ఏం చెప్పాలి అని అనుకున్నాడంటే 17వ వచనం నుంచి చదవండి. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును అని చెప్పి ఏమంటారు అని అంటే 20వ వచనం చదవండి. మరియు యెహోవా సొదొమ గోమొర్లను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారముగా ఉన్నది. గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన అవును అవును ఇక్కడ ఇప్పుడు ఆ దేవుడు అబ్రహాం గారితో ఏం చెప్తున్నాడంటే, అబ్రహాము గారి తమ్ముడు కుమారుడు ఉన్నటువంటి ప్రాంతాన్ని కాల్చి వేస్తానని చెప్తాడండి. అప్పుడు అబ్రహాము గారు అడుగుతారు, అక్కడ నీతిమంతులు ఒక 50 మంది ఉంటే దాన్ని నాశనం చేయకుండా ఉంటావా? 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, ఈ విషయాలన్నీ మీకు తెలిసినవే. 10 మంది ఉన్నా నాశనం చేయను అంటాడండి. ఇప్పుడు సొదొమ గోమొర్రకి వచ్చేసారు. వచ్చిన తర్వాత అబ్రహాము నమ్మిన దేవుణ్ణి నమ్మినటువంటి లోతు అన్నాం చూడండి. అసలు ఈ దేవదూతలు రావడంగానే అబ్రహాం గారు ఏమి ఇచ్చారండి? వారికి ఆతిథ్యం ఇచ్చారు. లోతు గారు కూడా ఏం చేస్తారనుకున్నారు? చూద్దామండి. 19వ వచనం, 19వ అధ్యాయం చదవండి. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి, ఈయన కూడా ఏం చేస్తాడంటే సాష్టాంగ నమస్కారం చేసి వారికి, నా ప్రభువులారా మీరు దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబొచ్చండి, సరిపోతుందండి, రాత్రి వెళ్ళబొచ్చండి అని చెప్పి ఆ దేవత ఎవరికైతే అబ్రహాము గారు ఆతిథ్యం ఇచ్చారో అదే దేవదూతల్ని ఎవరు ఆహ్వానిస్తున్నారండి? ఇప్పుడు లోతు గారు ఆహ్వానిస్తున్నారు. ఆ దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినందుకు
దేవుడు అబ్రహాముకి ఏం చేస్తానని చెప్పాడండి? సంతానాన్ని ఇస్తానన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఎవరు లోతు గారు ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నారండి? దేవదూతలకు ఆతిథ్యం. ఈయనకు కూడా దేవదూతలకు ఆతిథ్యం ఇస్తున్నానని తెలియదండి. చూడండి, కావాలంటే ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి చదవండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. కొందరు ఎవరంటే అబ్రహాము గారు, లోతు గారు. అబ్రహాము కొందరు అంటే ఇద్దరిని కొందరు అనే అవసరం ఏముంది? అబ్రహాం గారితో పాటు అతని భార్య, లోతు గారితో పాటు అతని భార్య, పిల్లలు. కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అవునండి. లోతు గారు ఎలా ఉన్నారండి? సొదొమ వచ్చిన తర్వాత అబ్రహాము నమ్మిన దేవుణ్ణి నమ్మాడండి లోతు గారు. అబ్రహాము గారికి ఉపయోగం ఏంటంటే కుమారుడిని ఇచ్చాడు దేవుడు. లోతు గారికి ఉపయోగం ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా తన కూతురుల్ని రక్షించుకునే అవకాశం లోతుకు వచ్చిందండి. అవునండి. తన ఇద్దరు కుమార్తెలను కూడా దేవుడు కాపాడాడు. ప్రియ దేవుని వారులారా, అందరూ అక్కడ కాలిపోతూ ఉంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే లోతు, అతని భార్య, అతని పిల్లలు బయటకు వచ్చిన పరిస్థితిని మనము చూడగలము. ఆలోచిస్తున్నారండి? అవునా కాదండి? ఇప్పటి వరకు మనం ఏం ఆలోచన చేస్తున్నాము అని అంటే ఈ లోతు గారి గురించి చూస్తే లోతు గారిని దేవుడు పిలవలేదు, పెదనాన్నని పిలిచాడు. లోతు గారి యొక్క పెదనాన్నని పిలిస్తే పెదనాన్నతో పాటు ప్రయాణమై వచ్చేసాడు. అక్కడ ఇంకొక పెదనాన్న ఉన్నాడు, ఆ పెదనాన్నతో ఆగకుండా ఈ పెదనాన్న గారితో ఎందుకు వచ్చాడు? ఎటువంటి వ్యక్తి అయితే వచ్చి ఉంటాడండి? అవునా కాదండి? దేవుని ఏర్పాటులో ఉంటేనే వచ్చి ఉంటాడు. అవునా కదండి? వచ్చాడు. అసలు మనం ఎవరైనా మన బంధువులు నమ్మి వెళ్తామండి? చాలా వరకు నమ్మం. కానీ లోతు గారు తన బంధువుని నమ్మొచ్చాడండి. వచ్చిన తర్వాత ఏ బంధువునైతే నమ్మొచ్చాడో, ఏ పెదనాన్నైతే నమ్మొచ్చాడో ఆ పెదనాన్న నమ్మి వచ్చిన దేవుణ్ణి లోతు గారు సొదొమ వచ్చిన తర్వాత లోతు గారు కూడా నమ్మారు. ప్రియ దేవుని వారలారా, అయితే లోతు గారి గురించి లాస్ట్గా ఒక 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అని అంటే లోతు గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. లోతు కుమార్తెల గురించి, లోతు భార్య గురించి తర్వాత చెప్తానండి. వారి గురించి కూడా విడివిడిగా చెబుతాను. అయితే ఇప్పుడు లోతు గారిని గూర్చి జనాలు ఏమంటారు, ఇతరులు ఏమంటున్నారు అని ఆలోచన చేస్తే లోతు గారిని బట్టి లోతు ఏ దేవుడినైతే నమ్మారో ఆ దేవుడిని మంచి దేవుడు కాదు, ఆ దేవుడిచ్చిన బైబిలు మంచిది కాదు అని అంటున్నారు. లోతు ఏం చేశాడండి తన కుమార్తెలతో? చూస్తారా, బయటకు వచ్చేశారు. వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము 30వ వచనం నుంచి చూస్తే లోతు సోయారులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడని చెప్పి మనము మన తండ్రితోనే తప్పు చేద్దాము అని చెబుతుందండి అక్క చెల్లితో. నేను ఈరోజు తండ్రికి ద్రాక్షారసం త్రాగిచ్చి, ద్రాక్షారసం అంటే మద్యం అండి, మద్యాన్ని తాగిచ్చి నేను తండ్రి మత్తులోకి వెళ్ళిన తర్వాత అతనితో చెయ్యనిస్తాను అని చెప్పి అంటదండి. తర్వాత రోజు నువ్వు అలా చేద్దువు కానీ అని చెప్తుందండి. అన్నట్లుగానే వారు అలా చేస్తారు. ఇప్పుడు మీరు చదివినటువంటి ఈ ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 30 నుంచి 36 వచనాలను చూపిస్తూ దేవుడు రాయించి ఇచ్చిన గ్రంథాన్ని క్రైస్తవులను చాలామంది హేళన చేస్తున్నారండి. ఇప్పుడు అందరి దృష్టిలో లోతు ఎటువంటి వాడు? నీతిమంతుడా, పాపాత్ముడా?
అందరి దృష్టిలో లోతు ఎటువంటి వాడండి అంటే పాపము చేశాడు. అయితే పాపము చేసిన ఆయన్ని దేవుడు ఏమంటున్నాడు అనేది ఒక రెఫరెన్స్ చూపించి ముగిస్తాను. తర్వాత విషయాలు అసలు ఏం జరిగింది అనేది లోతు కుమార్తెల గురించి, లోతు భార్యను గురించి తర్వాత మాట్లాడుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుని ముగించుకుందామండి. ఇప్పుడు అందరూ అంటున్నారు, అన్యులు అంటున్నారు, లోతు కుమార్తెలు పాపం చేశారు గనుక లోతు సేవిస్తున్న దేవుడు మంచివాడు కాదు, లోతు సేవిస్తున్న దేవుడిచ్చిన గ్రంథము మంచిది కాదు, క్రైస్తవులు చెడ్డవారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదండి. ఇప్పుడు లోతు గారి గురించి అసలు వాస్తవంగా ఎక్కడ ఉండాలండి లోతు గారి గురించి అనంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నీతిమంతుల జాబితా ఉందండి. దానిలో విశ్వాస వీరుల జాబితా ఉంది. దానిలో ఎవరి పేరు లేదనుకున్నారు? లోతు గారి పేరు లేదు. ఇప్పటికీ క్రైస్తవుల్లో కూడా కొంతమందికి డౌట్ ఉంటుందండి. బైబిల్ని బాగా ధ్యానం చేయని వారికి వారు అంటూ ఉంటే అదే నిజం అనుకుంటారు. వారు అసలు బైబిల్ చదవరు కదండి. ఎవరిటు ఏది చెబితే గాలికి ఎగరగొట్టబడిన పొట్టు వలె ఇటు నుంచి గాలేస్తే అటు వెళ్ళిపోతారు, అటు నుంచి గాలేస్తే ఇటు వచ్చేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రియ దేవుని వారలారా, ఇటువంటి లోతుని ఏమంటున్నాడు దేవుడు అనేది చదవండి. ఇప్పుడు మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారిని అవును అవును మీరు ఎక్కడి నుంచి చదువుతున్నారు? 5 నుంచి చదవండి, సారీ 6 నుంచే చదవండి. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, దృష్టాంతముగా ఉంచడం అంటే నెక్స్ట్ మీరు ఎవరు అలా చేయకూడదు అనే దాన్ని దృష్టాంతంగా ఉంచుటకే వాటిని నాశనము విధించి, ఒకవేళ మీరు అలాగుంటే మీరున్న ప్రాంతం కూడా ఇలాగే అవుతుందని చెప్పడానికండి దృష్టాంతముగా విధించి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపరముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను. అవునండి. అంటే ఇప్పుడు దేవుడు లోతు గారిని నీతిమంతుడు అన్నాడా, పాపాత్ముడు అన్నాడండి? మరి అందరూ ఏమంటున్నారండి? పాపాత్ముడు అంటున్నారు. లోతు దేవుడిని ఏమంటున్నారండి? అసలు దేవుడేనా, బైబిలేనా, ఇటువంటి వ్యభిచారమైన మాటలు ఉన్నాయి అని అంటున్నారండి. లోతుని దేవుడు ఏమని లెక్క పెట్టాడండి? నీతిమంతుడని లెక్క పెట్టాడు. అసలు ఇటువంటి చేసిన తర్వాత లోతుని నీతిమంతుడు అనడం ఏంటి? లోతుని అందరూ అనుకుంటున్నట్లు పాపాత్ముడని మనము అనుకోవచ్చు కదా. ఎందుకు నీతిమంతుడు అన్నాడు అనే విషయాన్ని తర్వాత భాగంలో చెప్పుకుందామండి. లోతు నీతిమంతుడా పాప అనేది తర్వాత భాగంలో చెప్పుకుందాం. దేవుడైతే ఏమని చెప్పాడండి లోతు గురించి? నీతిమంతుడు అన్నాడు. మనం ఏమనుకుంటాం? ఇప్పటి వరకు విన్నదానిని బట్టి అయితే పాపాత్ముడే అనుకుంటాం. అవునండి. తర్వాత భాగంలో మనం ఏం ఆలోచన చేస్తాము అని అంటే లోతు నీతిమంతుడా పాప, అతని కుమార్తెలతో జరిగినటువంటి కార్యం ఎటువంటిది అనేది నేర్చుకుందాం. లోతు జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే దేవునికి సంబంధించినటువంటి మాటలు ఎక్కడన్నా వినబడుతూ ఉంటే వారు పిలిచారా లేదా అనేది పట్టించుకోవద్దండి. వెళ్ళాలి. ఎవరిలాగా? దేవుడు అబ్రహామును పిలిస్తే అబ్రహాం వెనకాల వెళ్ళిపోయాడు లోతులాగా వెళ్ళాలి. లోతు జీవితంలో ఏం చూడాలని నీతి? దేవుని మాటలు ఎక్కడైతే వినపడుతున్నాయో అక్కడికి వెళ్ళిపోవాలి మనం. ఓకేనండి. తర్వాత అబ్రహాము వారిని విడిపించి వచ్చిన తర్వాత ఆస్తిని సొదొమ రాజు తీసుకోమంటే సొదొమ రాజు ఆస్తిని అబ్రహాము గారు వద్దన్నారు కదండి. ఇప్పుడు లోతు గారు కావాలనొచ్చు కదా, ఎందుకు వద్దన్నాడు?
అబ్రహామును చూసి దేవుడు ఏం చెబితే అది చేస్తున్నాడు అనే విషయాలు లోతు చూస్తున్నాడు కాబట్టి లోతు నాకు కూడా వద్దనుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము గారు ఆతిథ్యం ఇస్తే ఎవరిచ్చారండి? లోతు ఇచ్చాడు. అబ్రహాము ఆతిథ్యం ఇస్తే అబ్రహాముకు వచ్చినటువంటి లాభం ఏంటంటే కుమారుడు జన్మించాడు. లోతు ఆతిథ్యం ఇస్తే లోతుకు వచ్చినటువంటి లాభం ఏంటి అని అంటే తాను, తన కుమార్తె, తన భార్య రక్షింపబడి బయటకు వచ్చారండి. అవునా అండి? అటువంటి నీతి మనలో ఉంటుందా? ఆలోచించాలి. అవునండి? నువ్వు పిలిస్తే నువ్వు కుటుంబీకులైనా వస్తున్నారా? అబ్రహాం పిలిస్తే లోతు వచ్చేసాడండి. అటువంటి మనసు నీ కుటుంబీకులకు ఉందా? నువ్వు పిలవగలవా నీ కుటుంబీకులని? నీ 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 యొక్క పరివర్తన చూసి నీ తల్లిదండ్రులు కానీ నీ తోబుట్టువులు కానీ నిన్ను చూసి రాగలరా? రాలేరా? ఆలోచించాలండి. ఎవరు పిలిస్తే వచ్చేసారండి? అబ్రహాం పిలిస్తే లోతు వచ్చాడు. ఇప్పుడు లోతుకి దేవదూతలు ఏం చెప్తున్నారంటే నువ్వు వెళ్ళిపో ఎక్కడి నుండి, ఇది కాలిపోతుందంటే ఎవరు వచ్చేసారండి? లోతుతో పాటు తన భార్య, పిల్లలు వచ్చేసారు. అవునా అండి? నా భర్తలు మేము చేసుకోబోయేవారు ఇక్కడ ఉన్నారని వారు ఆగిపోయారంటే ఆగలేదండి. అందుకనే మనల్ని చూస్తే మన కుటుంబీకులు కూడా పరివర్తన చెందాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. లోతు గారి జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఇదండి. ఇప్పటివరకు ఓపికగా వినిన మీ అందరికీ నా కృతజ్ఞతలు, వందనాలను తెలియజేయుచున్నాను. వీలైతే దేవుని చిత్తమైతే లోతు కుమార్తెల గురించి ఒక భాగము, లోతు భార్యను గురించి ఒక భాగము ఆలోచన చేద్దాం. వరుస క్రమ బోధనలను చేసుకుందాం. ఓకేనండి? అందరికీ వందనాలు.